అవి ఏం చేస్తున్నావు? ఏం లేదక్క. ఏదో తప్పు పని చేస్తున్నావు కదా? కాదక్క. పత్తాలాడుతున్న పైన అబద్ధం చెప్తున్నావా? కాదక్క. నువ్వు ఆడే ఆట ఏంటి? ఏజ్ ఏంటి? ఇంటికాడ డాడీ పెట్టుకుంటుంటే ఏం చేస్తున్నావు ఇక్కడ? మేము చర్చికి వెళ్తున్నాం, మాకిన ముందే ఉండాలి. ఏం చేద్దామంటాము? డాడీ సరే మనం చేసేది ఏం లేదు కాబట్టి మన తమ్ముళ్ళ గురించి మన దేశం గురించి ప్రే చేద్దాం. తమ్ముడు అక్కడేమో చేస్తారా? నడన్నా పోదాం. డబ్బులు కొట్టి తీసుకుని మారిపోదామా? ఏం చేస్తారా? పక్కలాడుతున్నాం. మాకే బాబా నువ్వు పట్టాను. అవునరా, మా అక్క చెప్పి చర్చికి రమ్మని నేనే లేదు. వాళ్ళు వచ్చి కొడతారు, నేనైతే వెళ్ళిపోతారా? నడురా ఇప్పుడు. అక్కడ చూడు మస్తు పిల్లలు పిల్ల పేరేంటి? హల్లెలూయా. ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఏమవుతుందంటే అంటే లోకంలో జరగబోయే ఒక దృశ్యం చేసిన ఉంది కదా, దానికి పాటలు చాలా లేదు. ఎందుకంటే దేశంలో ఎందరో యవనస్తులు పాడైపోతున్నారు, ఎంతో మంది యవనస్తులు చెడిపోతుంది. కాబట్టి మణిపూర్ పట్టణంలో ఎంతమంది స్త్రీలను లగ్నంగా చూపింది కదా, అలాగా దానికి దీనికి లింక్ ఉంది. దానికి దీనికి కలిపి మీరు చూస్తే అది మీకు అర్థమవుతుంది. వాళ్ళు చేసేటప్పుడు కొంచెం 5 నిమిషాలు మనసారా విందాం. అలా ఏదో ఒక పాట నేర్పిస్తున్నారు కదా. పగిలినట్టు గర్భ సంచి పగులుతోంది. మత ఉన్మాద కోర కొరికి కొరికి
చంపేస్తోంది నెత్తురోడుతోంది దేశం నెత్తురోడుతోంది రక్తమోడి అడుగు తడబడింది స్వార్థమను సుత్తెలు మోది దేశం తలబగిలింది మారణ హోమాలతో చిత్రం చేసేస్తుంది దేశమా దేశమా సిగ్గుపడు దేశమా 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 జారిపడు దేశమా తెల్లోడి బానిసగా బ్రతికిన కథ ముగిసింది నల్లోడి పాలనలు మళ్ళీ ఉరి దిగిసింది స్వతంత్ర దినోత్సవం పండగలా మారింది కాలే కడుపునకు ఎక్కడుంది దేశమంటే మట్టి కాదు మనుషులంటూ నేతారు మట్టికే ఆశపడి మనుషులు చంపుతున్నారు భారతీయులందరము అన్నదమ్ములన్నారు కులమత వివక్షలతో మళ్ళీ చురేపారు విలువైన ఖర్చులకు లేదాయి చదువేళాలకు రోజు మొదలాయి అభిషేకాలకు మన గుండెలు తడిచాయి వేళల శవయాత్రలు అభివృద్ధిని వెదికాయి దేశమా దేశమా దుఃఖపడు దేశమా 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 బాధపడు దేశమా దైవమా దైవమా నన్ను కాపాడుమా దైవమా దైవమా దేశాన్ని కాపాడుమా మేము ఎప్పుడు స్టార్టింగ్ అక్క నీకు ఇది ఇవ్వాలని ఎంత బాధ కలిగిందా అక్క ఇప్పటి నుంచి నాకు సెట్టింగ్ తీసుకోవడం లేదు అక్క. అను సరే ఇప్పటి నుంచి నాతో పాటు సండే స్కూల్ తీసుకువెళ్తా నాతో పాటు మీరు కూడా ఇక్కడ నుంచి రండి సరే అక్క. ఇప్పుడు అయిపోయింది